కోట్లాది రూపాయలు విలువ చేసే ఖనిజ సంపదను మోడీకి అత్యంత సహచరులైన కార్పొరేట్ శక్తులు అంబానీ, అదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టడంలో భాగమే అమిత్ షా నాయకత్వంలో ఆదివాసీలను, మావోయిస్టులను పట్టుకుని కాల్చి చంపుతున్నారని, ఇది దేశ ప్రజాద్రోహమని, వెంటనే మనుషులను చంపే ఆపరేషన్ కగార్ను, బూటకపు ఎన్కౌంటర్లను ఆపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మండల వెంకన్న డిమాండ్ చేశారు. మహబూబాబాద్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా బూటకపు ఎన్కౌంటర్లను, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామ్రేడ్ మండల వెంకన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ బాధ్యులు కిషన్ నాయకులు మాట్లాడుతూ మానవత్వం లేకుండా మారణకాండను కొనసాగించడం దుర్మార్గమైందని, ఇది ఆటవిక చర్య కంటే దారుణమైందని అన్నారు. మోడీ, అమిత్ షాల అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ముందుకు రావాలని ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, మేధావులకు, విద్యార్థి యువతరానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో రక్తపాతం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నేడు ఉన్నది. ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసం, దోపిడీ వర్గ వాళ్ళ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు. నక్సలైట్లు కోరుతున్నది ఏమిటి? దున్నేవాడికే భూమి కావాలి, సమసమాజం కావాలి, పేదరికం లేని సమాజాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ అమిత్ షా, మోడీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 వరకు నక్సలిజం లేనటువంటి సమాజాన్ని మేము నిర్మిస్తాం, నక్సలైట్ల బెడద లేకుండా చేస్తాం, నక్సలైట్ల భయం లేకుండా చేస్తామని చెప్పి ఇవాళ ప్రగల్భాలు పలుకుతున్నారు. నక్సలైట్లు అంటే ఎవరికి భయం? దోపిడీదారులకు భయం, ప్రజల్ని దోసుకునేటువంటి వాళ్లకు భయం, ప్రజల రక్తాన్ని